నమస్తే అండి. మనం ఈ మధ్య కూడా పేపర్‌లో చూసాము. ఒక 32 ఏళ్ల యంగ్ పర్సన్ అనేది సడెన్‌గా చనిపోయాడు. అంటే గేమ్స్ ఆడుతా సడెన్‌గా కుప్పకూలి పడిపోయాడు. హాస్పిటల్‌కి తీసుకొని పోయేసరికి గుండెపోటుతో మృతి చెందాడని చెప్పారు. మరి ఈ యంగ్ ఏజ్‌లో ఎందుకు ఇలాగా మరణాలనేది హార్ట్ అటాక్ వల్ల ఎక్కువైతున్నాయి అంటే పర్టిక్యులర్‌లీ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ పాయింట్. మీరు ఇక్కడ చూస్తే అతను యాక్టివ్ ప్లేయర్. క్రికెట్ ప్లేయర్ అయినా మరి ఎందుకంటే వాళ్ళు అక్కడ టైం చూస్తే ఆఫ్టర్‌నూన్ 2:00 అని ఉంది. సో సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం గేమ్స్ ఆడితే మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ కంటిన్యూస్గా అవి ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోతే డేంజర్ అనేది ఉంటుంది. దాని ద్వారా బీపీ అనేది పడిపోతుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మన బీపీ అనేది పడిపోతుందో మన రక్తం అనేది మందంగా అయిపోయి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అది సడన్గా హార్ట్ అటాక్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైతే ఈ లవణాలు అనేది ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోతాయో అప్పుడు మన హార్ట్ రేట్ అనేది సడన్గా తగ్గిపోవచ్చు. సడన్గా 200కి వెళ్ళిపోవచ్చు, లేదా సడన్గా 30కి పడిపోవచ్చు. ఇలా పడిపోయినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువైనా తక్కువైపోయినా సడన్గా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి హెవీ ఎగ్జర్షన్స్ ఉన్నప్పుడు, అంటే క్రికెట్ మన బాడీ అనేది చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మన గుండె కూడా చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది, బీపీ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే పెరిగిపోతాయో మన గుండె అనేది స్ట్రెస్కి గురవుతుంది. స్ట్రెస్కి గురైనప్పుడు మన గుండె రక్తనాళాల్లో ఉండే ఏ చిన్నపాటి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయినా రప్చర్ అయిపోయి సడన్గా బ్లడ్ క్లాట్ అయి హార్ట్ అటాక్ వస్తుంది. లేదా సడన్గా ఇంత హై హార్ట్ రేటు బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు పూతలు జరిగే అవకాశం ఉంది, స్పాంటేనియస్ డిసెక్షన్స్ అంట. దీని ద్వారా కూడా మన గుండె రక్తనాళాలు అనేది డ్యామేజ్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇలాగ ఈవెన్ యంగ్స్టర్స్ యాక్టివ్ ఉన్నా కానీ ఒక లిమిటెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్లో అనేది ఆడుకోవడం మంచిది. అండ్ మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఉండే 30 సంవత్సరాల నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. సో అందరూ కూడా ఒకసారి యాన్యువల్ స్క్రీనింగ్స్ అనేది చేయించుకోవాలి. పర్టికులర్లీ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నా, మీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నా, సో వాళ్ళు కంపల్సరీగా ఎర్లీ ఏజ్ నుంచే స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీ రిస్క్ ఫ్యాక్టర్ అంటే చెడు అలవాట్లు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా మేజర్ కాజ్ హార్ట్ అటాక్. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకునే మార్గాలు చూసుకోవాలి, కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఊబకాయం ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ ఇంత హెవీ ఎగ్జర్షన్ గేమ్స్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటివి ఆడకూడదు. ఆడితే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఎలా తీసుకున్నా యంగ్ ఏజ్లో గుండె యొక్క మరణాలు అనేది పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రెగ్యులర్ యాన్యువల్, ఈ సంవత్సరం నేను చేయించుకున్నా కదా 30 సంవత్సరాలకి నాకు ఇంకేం లేదు, ఫ్యూచర్ అంతా బాగుంటుంది అని అనుకోనికి లేదు. ఎవ్రీ సంవత్సరం మీరు ఈ సంవత్సరానికి, నెక్స్ట్ సంవత్సరానికి కూడా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయి ఉండొచ్చు. మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ, మీ నిద్ర కానివ్వండి, సో చాలా ఫ్యాక్టర్స్ మన హెల్త్ని అఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్స్ అనేది చేయించుకోండి. బేసిక్ టెస్ట్లు, ఈసీజీ స్కాన్, గుండె యొక్క స్కాన్, 2D ఎక్కువ, ట్రెడ్మిల్ టెస్ట్, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ బీపీ ఎంత ఉంది, మీ థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, మీ లిపిడ్ ప్రొఫైల్ ఏంటి, ఇవి బేసిక్ టెస్ట్. ఈ బేసిక్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోండి. అదేవిధంగా యంగ్ ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి నాకు ఎంత రిస్క్ ఉందని తెలుసుకోవాలంటే మీ జెనెటిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ జెనెటిక్ అంటే మీకు ఇంట్రిన్సిక్, మీ బాడీలోనే ఎంత రిస్క్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జెనెటిక్ రిస్క్ స్కోరింగ్ అనేది ఉంటుంది. అది చేయించుకొని మీ లైఫ్ లాంగ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది ఎంత ఉందని కూడా చెక్ చేసుకోవచ్చు. సో యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యాన్యువల్ స్క్రీనింగ్ చెకప్స్, మీ జెనెటిక్ స్క్రీనింగ్స్ కానీ చేయించుకొని ఈ హార్ట్ అటాక్ బారి నుంచి, గుండె జబ్బుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి.